క్రీస్తు నామంలో శుభములు ప్రకటించిన రీతిగా ఈరోజు నా మాట్లాడుతున్నటువంటి అంశం డిస్గైస్ అంటే ముసుగు లేదా మారువేషం. ముసుగు లేదా మారువేషం. అసలుది తెలియకుండగా జాగ్రత్త పడుతూ సమాజంలో కనబడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు, ఎస్పెషల్లీ క్రైస్తవ్యంలో. మనకున్నటువంటి నాలెడ్జ్ ఏంటంటే పై రూపాన్ని చూసి క్యాల్కులేట్ చేస్తాం. దేవుడు అంతరంగ స్వభావాన్ని చూసి లెక్క కడతాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇవి మనకు అర్థమైతేనే ఆత్మీయ జీవితంలో ఎదగలం, లేకపోతే ఎదగలేం. సంఘానికి రావటం, వినటం అనేది పరిపాటి కంపల్సరీ అయినప్పుడు వాస్తవాన్ని గ్రహించాలన్నది కూడా పరిపాటి వాస్తవంలోకి వస్తుంది. అందుకని ఈరోజు ఈ అంశాన్ని మాట్లాడుతున్నాను. అసలు దాసి పైకి కనబడుతున్న వారిని వేషగాళ్ళు అంటారని మనం మాట్లాడుకున్నాం. అసలు అంటే వాళ్ళు ఏం దాస్తున్నారు, వాళ్ళు ఏం దాస్తారంటే యోబు గారి ద్వారా దేవుడు మాట్లాడిన మంచి మాట. మనం ఏది మాట్లాడినా బైబిల్లో ఉంటుంది. అది ఈ మధ్య చాలామంది సంఘాల్లో, కొన్ని సంఘాల్లో ఎస్పెషల్లీ హార్వెస్ట్ పేరుతో మంచి సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అంటే కోతకాలం, ఎండాకాలం, వానాకాలం, చలికాలం తెలుసు కానీ కోతకాలం తెలియదు నాకు. కోతకాలం అంటే కోత కోసే కాలం. అది ఏ కాలం? నవంబర్, డిసెంబర్. మరి మార్చి, ఏప్రిల్లో కూడా కోస్తున్నారుగా వేసంగి పేరుతో. మరి దాన్ని ఏమనాలి? కొన్ని సంఘాలు ఇటు పాటిస్తూ ఉంటే, కొన్ని అయితే కొంచెం ముందుకు అడిగేసి బైబిల్లో సంక్రాంతి ఉందని కూడా చెప్తున్నారు. బైబిల్లో సంక్రాంతి ఉండటం ఏంటి? సంక్రాంతి బైబిల్లో ఉండాలి. కాబట్టి మనోళ్ళు ఏం చేసినా, నిన్న ఒక వీడియో చూసిన, ముగ్గురు పాస్టర్లు కలిసి డప్పు కొడుతున్నారు. 3 కర్రలు పెట్టారు, కింద కుండ పెట్టారు, పాయసం పెడుతున్నారు, అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఆ డప్పు దరువు కూడా నేను బహుశా ఎక్కడ చూసున్నాము, అంత రిథమిక్గా ఉంది అది. అంటే కాపుర్లు మహాంచి కళాకారులే. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లరా, ఇప్పుడు దాన్ని ఎలా మనం పసిగట్టగలం? పైకైతే మంచిగా వైట్ అండ్ వైట్లో కనపడతారు, మాటలో ఆత్మీయత, ఇంకేదన్నా సంఘపరంగా ఏదన్నా వస్తే క్రియల్లో కూడా కొంచెం గొప్పగానే కనపడుతుంటారు. ఇవన్నీ సెకండరీ ఉండాలి. కానీ ఉండవలసింది ఏదైనా ఉందంటే అది మిస్ అయ్యి ఉండకూడదు. అది మనం గుర్తెరగాలి. అంటే అసలుది దాచినప్పుడు దాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను లోపల ఒకటి బయట ఒకటి ఉండను. నేను ఎలా ఉంటానంటే నాకు నచ్చినట్టుగా ఉంటా. నేను ఫస్ట్ నుంచి అలాగే ఉన్నా. ఇప్పటికీ అందరూ అదే అంటారు, నీ మాట నువ్వు మారవా అంటే అసలు మారటం అనే పదానికి దానికి పూర్తి డెఫినేషన్ నాకు తెలియదు. మరి నేను ఎలా ఉండాలనుకుంటే అలాగే ఉంటా. వీళ్ళేమైనా అనుకుంటారేమో అది ఎప్పుడు అనుకోను. నేను నాకు నచ్చినట్టుగా ఉంటా. అది ఎందుకు చెబుతున్నానంటే, దేవుళ్ళకి వచ్చినాక చాలామంది వేషధారణ మారిపోతుంటుంది, మాట తీరు మారిపోతుంటుంది, పాష్ లైఫ్ అలవాటు అవుతూ ఉంటుంది. ఏదైనా అవ్వచ్చు, కానీ వాక్యానికి నీ ఆత్మీయ జీవితం దగ్గరగా ఉందా లేదా అన్నది మాత్రం వాక్యమే చెప్పాలి, మనం చెప్పకూడదు. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఈ డిస్గైస్ అనే వాళ్ళు ఎవరో వాక్యం చెప్పాలి, మనం చెప్పకూడదు. యోబు గ్రంథము అంటే ఎవరికి వారు వాక్యాన్ని వారిలోకి తీసుకుంటే ఖచ్చితంగా బయటపడుతుంది. అది 21:14 యోబు గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనము. అక్కడ ఏమనుంది? వారు ఎవరైతే వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు. ఎవరైనా సంఘములో జ్ఞానం మాకొద్దని
కోరుకునే విశ్వాసులు ఇప్పటివరకు మీకు కనబడ్డారా? మన ఎదురు కానీ, మన పక్కన కానీ, సంఘంలో కానీ, మరి ఎక్కడైనా కానీ, పోనీ సోషల్ మీడియాలో కానీ, ఎక్కడైనా సరే వాక్య జ్ఞానము మాకొద్దు అనే వాళ్ళు కనపడతారా అంటే, వాడికి ఇంత తెలిస్తే ఇంత మాట్లాడతాడు, దాని జ్ఞానం అనుకుంటాడు. మాటల్లో జ్ఞానం ఉండదు, మాటల్లో మాటలే ఉంటాయి. అది మాటల్లో జ్ఞానం ఎప్పుడు అర్థమైంది అయ్యా అంటే, వాక్యం లోతులకు వెళుతుంటే మనకి ఇప్పుడు అర్థమైపోవాలి. వారు అంటున్నారు, నీ మార్గములు కూర్చిన జ్ఞానము మాకు అక్కర లేదు, మాకు అక్కర్లేదు. నేను చాలామందిని సోషల్ మీడియాలో చూసుకుంటూ వచ్చిన, ఏదన్నా ఒక పాట పెట్టుకుందామంటే భయపడిపోయేవాళ్ళు. మనమేం చేసాం, పాటలన్నీ మధ్యలో ముక్కలు ముక్కలు చేసి మనం పెట్టేవాళ్ళం. ఇప్పుడు చూస్తుంటే అందరూ దాన్నే ఫాలో అవుతున్నారు. అంటే పాటలో ఏమున్నదో కూడా అర్థం కాదా, భావం చూడట్లేదు. వాడు పాటగానే చూస్తున్నాడు, మనం భావం చూస్తున్నాం. అది దేవుడు చూడమంది కూడా భావమే. 9:13 మత్తయి సువార్త. దేవుడు చూడమంది కూడా భావాన్నే. అది దేవుడు చూడమంది కూడా భావం చూడన్నమాట. పాపులనే పిలువ వచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదు, గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరును అను వాక్య భావము ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి. వాక్యం అర్థమైపోయింది. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చిండయ్యా అంటే, పాపుల కోసం కాదు, నీతిమంతుల కోసం అని. పాపులను పిలువ రాలేదు, నీతిమంతుల పిలువ వచ్చింది. మరి బాప్తీసం తీసుకున్నప్పుడు యోహాను గారు ఏమన్నారు? యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో, లోక పాపమును మోసుకొని పోవు దేవుని. మరి ఆయన ఏమంటున్నాడు? మత్తయి గారిలో ఏం రాయించాడు? నేను పాపులను పిలువ రాలేదు, పాపులను పిలువ వచ్చింది, నీతిమంతులను పిలువ రాలేదు. పాపులను పిలవచ్చాడు, నీతిమంతులను పిలవడానికి రాలేదు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే పాపం యొక్క వెయిట్ ఎంత ఉందంటే, బహుశా ఈ ఆలోచనతో మనం దాన్ని పసిగట్టలేమేమో అన్నంతగా ఉంది. అందుకనే యోబు గ్రంథంలో మాట్లాడుతూ, నీ మార్గములు కూర్చిన జ్ఞానము మాకక్కరలేదు, నీవు మమ్ముని విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. ఎవడైనా ఇప్పటి వరకు ఈ మాట చెప్పిన విశ్వాసి లోకములో ఉన్నారా? లేరు. అంటే ఈ మాట రాయించడంలో పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన ఏంటి? ఉన్నారు అంటే ఎందుకు పసిగట్టలేదు? నీ మార్గములు కూర్చిన జ్ఞానం. మార్గం అనగానే మంచి మెంటర్ చూపాడు. ఇంకో రకం చెప్పాలి, టార్చ్ బేరర్, దీర్ఘదర్శి, చూపించేవాడు, నడిపించేవాడు. అంటే మాకు దేవుడి గురించిన ఆలోచన లోతులు నడిపించవలసిన అవసరత మాకు లేదు అంటే ఇప్పుడు మనకు అర్థమైపోద్ది. ఇలాంటి వాళ్ళు వద్దట. ఎలాంటి వాళ్ళు కావాలా అంటే, దురద చెవులు కలిగి, ఎవడైతే కల్పనా కథలు చెప్తాడో, ఎవడైతే బాగా సోది చెప్తాడో వాడు కావాలి. సోదంటే మళ్ళీ పెట్టగలరు అనుకోమాకండి. సోదంటే మళ్ళీ ఇదే. సంఘములో నిన్ను జ్ఞానవంతంగా నడిపించకపోవటమే సోది. ఎంతకాలమైనా వాక్యములో ఉన్నటువంటి లోతైన జ్ఞాన అవగాహన కలిగించకపోవటమే సంఘములో ఇప్పటివరకు కాపురు చెప్పే సోది. చాలా చూస్తే చాలా ఉన్నాయి. 5:12 చూసుకుంటే, హెబ్రీ కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదట మీరు మూలపాఠాలని చూస్తున్నారు ఏంటంటాడు. అంటే సంవత్సరాలు గడుస్తున్న వాక్యం యొక్క నడిపింపు ఎప్పటికీ మనకు రాలా. చెప్పటం అనుకున్నాడు వాక్యం అంటే, కాదు, అనుభవించటాన్ని వాక్యం అంటారు. దేవుడి మాటని అనుభవపూర్వకంగా ఎవడైతే తీసుకుంటాడో వాడు మాత్రమే వాక్యాన్ని ఉపదేశించగలడు. మిగతా వాళ్ళు చెబుతారంతే. చెప్పేదానికి ఉపదేశించేదానికి చాలా తేడా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే, నాకు ఈ వాక్యములో ఉన్నటువంటి జ్ఞాన పరిజ్ఞానము ఎంత ఉంది నాకు అర్థమైపోద్ది.
నాకు ఎంత ఉంది. ఎందుకు ఇప్పుడు డిస్గైజ్ అనే అంశంలో అదే ముసుగు లేదా మారు వేషం. ఇప్పుడు దేంతో ఉన్నాం మనం? క్రైస్తవుడు అనే ట్యాగ్ లైన్ అనే ముసుగుతో ఉన్నామా, రియల్ క్రైస్తవుడుగా ఉన్నామా? అది మనకు తెలియాలి. ఇప్పుడు ఎవరికి వాడికి తెలియాలి. నీ మార్గమును కూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు. దేవుడు చెప్పింది అంటే తెలుసా, దేవుడికి అది చేయటం ఇష్టం లేదు, అలా ఉండటం ఇష్టం లేదు అనుకోవటం పొరపాటు. కన్న తండ్రికి పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటాడంటే వాళ్ళు ఆనందంగా ఉండాలి, వాళ్ళకు నచ్చినట్టుగా ఉండాలి, వాళ్ళకు మెచ్చింది ఇవ్వాలనే ఆలోచన ఏ తండ్రికైనా ఉంటుంది. అలాంటిది ఆత్మీయ తండ్రిగా ఉన్న దేవాది దేవుడికి ఉండదా? ఉంటుంది. నా పిల్లలు ఉండాలి, ఇలా ఉండాలి. అయితే అది రౌండ్లోనే ఉండాలి, హద్దుల్లోనే ఉండాలి. అది 9ంటికి వెళ్తాను, బారికి 12ంటికి వస్తాను డాడీ అంటే ఊరుకుంటాడా? అంటే లిమిట్. ఇప్పుడు లిమిట్ దాటి ఉన్నటువంటి వారిని ఏమనాలి? అది ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు. ఇప్పుడు దేవుని గురించినటువంటి వాక్య జ్ఞానములో వాక్యములో ఏముంటుంది అంటే హద్దు ఉంటుంది, లిమిట్ ఉంటుంది. అది ఎప్పుడైతే మనం ఓవర్ రైడ్ చేస్తామో ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది అన్నది వాస్తవం. అందుకే మీరు చాలామంది చూడండి, జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అంటే కంప్లీట్గా మైండ్లో దించుకోలేకపోవటం వాక్యాన్ని, అంటే మర్చిపోవటం, దైవ ఆలోచనని మర్చిపోవటం, అది అంత అవసరం లేదులే అన్న ఆలోచన ఉండిపోవటం. అందుకని నీ మార్గములు గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మును విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. దేవుణ్ణి విడిచిపోమ్మని ఎప్పుడు చెబుతామయ్యా అంటే, దుష్టుడనేవాడు లోపల బలంగా తిష్టేసినప్పుడు వాక్యం ఏముందిలేండి అన్న ఆలోచనకు వెళ్ళిపోతుంటాం మనం. ఇంకొక ఆయన అంటాడు, నేనైతే వాక్యాన్ని చించేస్తా అంటాడు. అదన్న పేపరా చించేయడానికి? ఇరగేస్తా అంటాడు ఇంకొకడైతే. అంటే బాగా టీవీ ఎఫెక్టో సినిమా ఎఫెక్టో తెలియదు, కానీ ఇలాంటి పదాలు వాడుతూ ఉంటాం. వాక్యం దగ్గర వాడకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. వాక్యం దగ్గర వాడితే ఎంత డేంజర్ తెలుసా మీకు? వాడకూడదు. ఏ రోజు అనేవాడు బాగా పొగిడించుకుంటున్నాడు 5వ మత్తయి సువార్తలో. పొగిడించుకుంటుంటే దేవుడు ఉడుకోలా, ఆయన మొడితే వాడు ప్రాణం పోయింది. పొగడతా జనాన్ని సమకూర్చి మాట్లాడుతుంటే జనం అంటున్నారు ఏమన్నా తెలుసా, ఇది మామూలు మనిషి మాట్లాడట్లేదు, అచ్చో దేవుడే మాట్లాడుతుంది అన్నారు. అంతే. దాన్ని ఖండించలా. ఏ రోజు ఒక్కరు కాదు, బైబిల్ 3 ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, కాబట్టి అది ఖండించలా. ఖండించకపోయేసరికి దేవదూత వాడిని మొత్తింది, దెబ్బకు పురుగులు పడి చచ్చిపోయాడు. అంటే పొగుడుతున్నప్పుడు ఎవరైనా సరే ఆ పొగడ్త అనేది నాకు వద్దు అని చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. ద్విపది అని ఎప్పుడైతే పౌలు గారు బ్యాచ్ని అన్నారో, పౌలు గారి బ్యాచ్ని, దయచేసి నేను ఆ కోపకు చెందిన వాడిని కాదు, నన్ను దేవి దేవతలుగా చూడొద్దు, నేను మామూలు మనిషినే అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే పొగడ్త కావాలి. పొగడ్త లేకపోతే కాపరికి కానీ విశ్వాసులకు కానీ నిద్ర పడతాం. చాలామంది విశ్వాసులకు ఉన్నటువంటి మాయరోగం ఏంటి తెలుసు మీకు? ఇదే పొగడ్త. ఎవరికి కావాలి, ఎందుకు కావాలి, ఎంతసేపు పోనీ చెప్పండి. పొగడ్త స్టేజ్ మీద వాక్యం చెప్పాము, మంచి పొగిడారు, దిగిన తర్వాత నువ్వు ఎవడవో నేను ఎవడను, ఈ 2 నిమిషాలు దానికోసం అంత అవసరమా? అంత అవసరమా? కాబట్టి దేవుడి గురించినటువంటి వాక్యాన్ని తృణీకరిస్తున్నావంటే లోక సంబంధంగా ఇంకా ఏదో కోరుకుంటున్నావు అని అర్థం. ఇప్పటి వరకు నేను ఎవరి నుంచి రెస్పెక్ట్ ఆశించను, గుర్తుపెట్టుకోండి. నేను అందరితో కామన్గా కలిసి ఉండడానికే ప్రయత్నం చేస్తాను. రెస్పెక్ట్ అనేది ఆశిస్తే వచ్చేది కాదు, దేవుడి దగ్గర యాశిస్తే వచ్చేది. ఎవరికి కావాలి రెస్పెక్ట్? రెస్పెక్ట్ ఇవ్వాలి. దేవుడికి కదా ఇవ్వాల్సింది రెస్పెక్టు. నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను తండ్రినైతే, మీరు కుమారులైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? ఆయనకి వెళ్ళాలి. మనల్ని ఎవడన్నా గౌరవిస్తున్నా, మనల్ని ఎవడన్నా పొగుడుతున్నా వెంటనే
అబ్బోయ్ ఆపురోయ్, ఆపు, ఆపేయాలి, కట్ చేయాలి. ఇంకా ఆపు గుడించుకుంటే ఎట్లా? దుష్టుడు ఎప్పుడైతే ఆవరిస్తాడో ఇలాంటి ఆలోచనే మనల్ని ఆవరించింది. అప్పుడు నీ మార్గమును గూర్చిన జ్ఞానం మాకు అక్కరలేదు అని వాడి లోపల బలంగా నాటుకుపోద్ది. తెలుసా? బలంగా నాటుకుపోద్ది. చాలా సంఘాల్లో వాక్యంతో పని లేదు. మొన్న ఆదివారం కొన్ని సంఘాల్లో 8 గంటలకు ప్రార్థన పెట్టారు, 11 గంటలకు క్లోజ్ చేశారు. 11 గంటల కానించి ఇంకా ముగ్గులాట, బంతులాట, రకరకాల ఆటలు ఆడేసుకున్నారు చాలా సంఘాల్లో, మెజారిటీ సంఘాల్లో. ఎందుకంటే ఆ రోజు ఏదో ఉందంట వాళ్ళకి. మరి ఏముందో నాకైతే తెలియట్లేదు. సంఘం అంటేనే వాక్యం, అంతే. సంఘం అయిపోయినాక నువ్వు బయటికి వెళ్ళు, నువ్వు ఏం మాట్లాడుతావు ఎవడో తెలుసు, అంతే, అయిపోయింది. ఇక బంతులన్నీ బుడగలు వస్తాం, ఆ కింద వేయటం, మొత్తం ఉడకటం, తిరగటం, దాన్ని స్టేటస్లో పెట్టుకోవటం, వాట్సాప్లో పెట్టుకోవటం, ఏంటంటే అంతే. యోహాను సువార్త 3:20 దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. వెలుగంటే వాక్యం. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, క్రీస్తు అన్నమాట. వెలుగంటే వాక్యం. దుష్టుని యొక్క కార్యము ఎవడైతే చేయాలనుకుంటాడో వాడు సంఘాలలో లోక సంబంధమైన కార్యక్రమాలని స్థిరపరుస్తాడు. మీరు ఏ సభలేం చూడండి, ఖచ్చితంగా స్కిట్స్ ఉండాల్సిందే, డ్రామా ప్లే ఉండాల్సిందే, లేకపోతే పాటలు ఉండాల్సిందే. ఆ పాటలు దేవుడి చేసమా, దేవుడి అది. కానీ హావభావాలు మొత్తం ఓ చిరంజీవి, ఓ ప్రభాసు, ఓ మహేష్, వీళ్ళు ఉంటారు. అది సభల్లో డాన్స్లు ఏంట్రా, ఓ ప్రోగ్రామ్ కూడా క్రైస్తవుల నృత్య ప్రదర్శనశాల అని పెట్టుకుని ఎవడొద్దన్నాడు. మేము కొట్టామా లేకపోతే కేసేసామా, మాకేం పని? అది పెడితే అయిపోద్ది, కంప్లీట్ మనకు క్లారిటీ వచ్చేద్ది. అది ఆహా లాస్ట్ పావు గంట, మిగతాదంతా మంద ఇంక ఎంజాయ్. ఇంత మాత్రం దానికి ఎందుకండి సంఘంలో? చర్చి అంటే వచ్చిపోయేది కాదు. వచ్చామంటే ఏదో నేర్చుకోవడానికి దేవుడు తన బౌండరీలు నేర్పుతున్నటువంటి సంగతుల కోసమే రావాలి తప్ప బాబో పోకపోతే ఎట్ట అన్నట్టు పోకూడదు. అది దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును. నిజమైనటువంటి వాక్యం, నిజమంటే వాక్యమే నిజం, కానీ మనకి హత్తుకునే వాక్యాలు కొన్ని ఉంటాయి, మనల్ని మొత్తే వాక్యాలు కొన్ని ఉంటాయి. హత్తుకునే వాక్యం వచ్చిందనుకో, దేవుడు నిన్ను గొప్పగా ప్రేమిస్తాడు, మనం హ్యాపీగా వింటాం. దేవుడి మాట వినొల్లకపోతే ఖచ్చితంగా నీ కాలు ఇరిగిపోతే అన్నాం అనుకో, బాబోయ్ అంటాం మనం. కానీ రెండోది తీసుకోవాలి మనం ఎప్పుడైనా. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును అంటే వాక్యాన్ని ఇష్టపడడు, అని సంఘములోనే ఉంటాడు, సంఘస్థులతోనే ఉంటాడు, వాక్యాన్ని మాత్రం తీసుకోడు. చదివే వాక్యం, బైబిల్లో రాయబడ్డ వాక్యం దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించి మా కొరకు కాదు నా కొరకు ఇచ్చాడని నమ్మిన వారికి మాత్రమే దైవ అనుగ్రహం ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకుండదు. ఈ వాక్యం ఏంటి ఇలా ఉంది అంటే ఏం చేస్తాం మనం? ఏం చేయాలి? వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండున్నట్లు వెలుగునొద్దకు రాడు. నిజమైనటువంటి వాక్యం కాడికి వచ్చి నిలబడే మగాడు ఉన్నాడా అంటే వెతకండి మీరు, ఉండడు. ఏ కాడికి పొగడాలా. నిన్న పోయిన వారం అమ్మ మన సంఘములో భోజనాలంటే మన సోదరుడు ఒక్కడే పెట్టేశాడమ్మా, నిజంగా ఎంత గొప్ప. ఇప్పుడు సహకార లిస్టులో చేర్చాడు, దేవుడు చేర్చలేదు. భోజనము నిమిత్తము దేవుడి పనిని పాడు బొవ్వ పెడితే సహకార లిస్టులోకి ఎందుకు వస్తాడు? అదిలే కడుతున్నా అసలు ఎవడరానికి వాక్యం నేర్పినాడు? మనందరము టూర్కి వెళ్దామంటే మొత్తం రాను కొన్ని ఖర్చులు మనోడే భరించాడు. ఈ బస్సులో ఏమర్చాడు ఇప్పుడు? గోల గోల. సువార్తలో సహకారం అంటే, సువార్తలో సహకారం అంటే సంఘస్థులతో కలిసి చేసే ఎంజాయ్మెంట్ అయితే కాదు. అది దుష్కార్యము చేయు ప్రతివాడు దుష్టుని యొక్క కార్యాన్ని సంఘ బిడ్డల మధ్య స్థిరపరచాలన్న ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాడు వాక్యాన్ని ఇష్టపడడు. మిగతా దేంట్లోనైనా ముందుంటాడు,
కానీ వాక్యాన్ని స్వీకరించడంలో మాత్రం ముందు ఉండడు. ఇలాంటోడు అవసరమా? అవసరమా? ప్రేమ దేవుని పిల్లారు, వాక్యాన్ని ప్రేమించేవాడు దేవుడికి కావాలి. వాక్యం ఎవడైతే ఇష్టపడతాడో వాడే దేవుడికి కావాలి. వాక్యం తప్ప అన్నీ చేస్తానంటే నువ్వెందుకు? నువ్వు కావాల్సిన వాక్యాన్ని కదా. ఇక్కడేమో ప్రతీది దేవుడేనండి. మా సాక్ష్యం మీరు చూడండి ఎలా ఉంటాయో. మనోళ్ళే వీళ్ళంతా ఎవరు తెలుసా? డిస్గైస్, ముసుగువీరులు, మారువేషగాళ్ళు వీళ్ళంతా. సాక్ష్యం ఎలా ఉంటాయి? అడుగేసిన దేవుడే, అడుగు తీసిన దేవుడే, ఆ కన్నీరు చుక్కలు. అబ్బో, అన్న కూడా ఏడ్చి ఉండదు ప్రియమైన దేవుని పిల్లారా. తబిత ఆలియాస్ దోర్క కూడా ఏడ్చి ఉండదు ప్రియమైన దేవుని పిల్లారా. ఎవరో ఏడ్చి ఉండరు. సబిత ఉండరు. కానీ వీళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఇక్కడేమో నిజంగా దేవుడే లేకపోతే మేము లేవు అంటాం. ఆడికి వెళ్ళాక వేరేలతో మాట్లాడేటప్పుడు రేయి మగళ్ళ కష్టం, డబల్ పని, చెయ్యి కూడా అట్లా తిందామంటే మళ్ళీ వెంటనే పని. ఇంత కష్టపడితే కానీ రేపు పిల్లగాళ్ళకి మనం ఏదైనా భవిష్యత్తు ఇవ్వలేము. ఇక్కడేం చెప్పారు? నారు పోసిన నీరు పోయడా, దేవుడే మాకు అన్నీ చెబుతాం. కానీ మనోళ్ళ దగ్గర మనం ఏం చెబుతామో తెలుసా? ఇదంతానండి మా కష్టం అండి. అది ఆమె పొద్దునపాటు 7ంటికి పోద్దండి. ఎందుకు పోతుంది ఆమె 7ంటికి? దేవుడి పని మీద పోతుందా? తన కుటుంబాన్ని కట్టుకోవడానికి పోతుంది అంతే. కానీ దాని వెనకాల దేవుని యొక్క కృప బలంగా ఉందన్న సంగతి మాత్రం మనం చెప్పం బయటికి. అది చెప్పం. మా సిస్టమ్ ఉంది ఇప్పుడు, మా వెస్టేజ్ సిస్టమ్ ఉంది. నాకంటే ఒక ఆయన 2 నెలల ముందు జాయిన్ అయ్యాడు. ఆయన లెగ్లో నేనున్నాను. మన వరప్రసాద్ గారు, కుమార్ బెదర్ కూడా ఉన్నారు అనుకో ఆ లెగ్లో. మనందరం కలిసి ఆ వ్యక్తికి 3000 పాయింట్లు పైన ఇచ్చాం. ఆ వ్యక్తి బ్రాంజ్ అయ్యాడు. యాక్చువల్గా నాకు కూడా తెలియదు అది ఆ విషయం. కానీ ఆ వ్యక్తి ఏం చెప్పాడు తెలుసా? ఈరోజు నేను 4 నెలల్లో బ్రాంజ్, 5 నెలల్లో బ్రాంజ్ అయ్యానంటే ఇది అరుణన్న లెగ్లో ఉన్నటువంటి వాళ్ళ కష్టం అని చెప్పాడు. నాకు ఒక్కసారి మైండ్ గిర్రం తిరిగిపోయింది. చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ. నేను కష్టపడ్డాను, బ్రాంజ్ అయ్యానంటే ఓకే. ఈరోజు నేను అయ్యానంటే అరుణన్న లెగ్గులో ఉన్నటువంటి వారి సహకారం అని చెప్పాడు. ఆ విషయం నాకు కూడా తెలియదు. అసలు అతను నా పైన ఉంటాడన్న సంగతి నాకు తెలియదు. నాకు అప్పుడు అనిపించింది నిజంగా దేవుడు మాటలే లేవు, దేవుడు వాక్యమే లేదు. అయినా సరే తన కింద వారి సపోర్ట్ చేస్తే ఎంత గొప్పగా ఎదిగానని చెప్పిండంటే వీడి కదా అసలు దేవుని బిడ్డ. అదే మనోళ్ళు ఉంటారు, అంతా నా కష్టమే. మరే సినిగిని సాప, 3 ముక్కలైన టవలో, కడ్డారికి బొక్కలో నేను కదా సరి చేసింది. సరి చేయబడ్డ ప్రతి కుటుంబం వెనక్కి తిరిగి ఆలోచిస్తే దాని వెనకాతల 100% దేవుని మనసు వెంట తీరాలి. ఎందుకంటే మేలు చేయమన్నాడు దేవుడు. అలాగని నేను ఫ్లెక్సీ పెట్టమని చెప్పట్లేదు కదా. నా కష్టం. క్రెడిట్ ఎవరికి ఇచ్చావు నువ్వు? ఇక్కడ నువ్వు దేవుడికి ఇవ్వట్లేదు, నువ్వు మనిషిని చూస్తున్నావు. మనం దేవుని చూడాలి. దేవుని మనసు ఇచ్చింది. దేవుని మనసులోకి వెళ్ళిపోయిన తర్వాతే నా ఆలోచన విధానం కానీ, నా కుటుంబ వ్యవహార శైలి కానీ, నా పద్ధతి కానీ ఈ రోజున ఇంత ఫ్రాడ్గా కనబడుతుంది, ఇంత గ్రాండ్గా కనబడుతుంది, ఫ్రాడ్గా కనబడుతుందంటే అని నీ మనసులో ముద్రించుకొని ఉన్నావా, లేకపోతే ఏముంది అనుకుంటున్నావా? ఏ రోజు గారి గతే పట్టిద్ది తెలుసా మీకు? దేవుడికేదండి క్రెడిట్. నాకు తెలియదా అండి? ఇప్పటికీ నేను చెప్తా, మా శ్యాంప్రసాద్ బాబు లేకపోతే అసలు హైదరాబాద్లో నా జీవనం కొనసాగేది కాదు. రక్షణ టీవీలో చెప్పాను నేను, 87 దేశాలు చెప్పిన ఆ మనిషి గురించి. మనం తీసుకొచ్చిన వ్యక్తి అండి. అతను ఉన్నాడా లేడా సెకండరీ. నన్ను తీసుకొచ్చి ఒక మంచి మార్గంలో పెట్టినటువంటి వ్యక్తి పేరు చెప్పడానికి ఏమైందండి? మనకి ఇగో దెబ్బతింటది అది కదా. అసలు దేవుడితో పెట్టుకోవడం ఎంత కష్టం తెలుసా? అందుకే వీళ్ళు ఏం మాట్లాడతారంటే మొత్తం అండి మా తెలివితేటలేనండి, మీ ఇద్దరు మంచిగా డిస్కషన్ చేసుకున్నామండి అంతా అని చెప్తారు. కానీ ఇక్కడ మాత్రం మొక్క దేవుడికి వేస్తారు. అసలు దేవుడే లేకపోతే మా జీవితం లేదంటారు. అంతే. ఎంత డబల్ ఉంది చూసారా నాటకాలు. కీర్తనలు 12:4 మా నాలుకల చేత మేము సాధించేదము.
మా పెదవుల్లో మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వాడు కొందరు మా ఆలోచనే మా డిస్కషనే మా ఆలోచనే మా డిస్కషనే మా ఆలోచనే మా డిస్కషనే మేము పడ్డ కష్టమే. నేను నా వెనకాల కష్టం, నా వెనకాల 10 ఏళ్ళ కష్టం ఉంది. ఈ 10 ఏళ్ళ వెనకాల కష్టానికి పునాది ఎవడున్నాడు? దేవుడు లేడా? మీకు సంగతి చెప్పంటారా? అసలు మనం మందికి చేసినటువంటి మేలు చెప్తే ప్రియమైన దేవుని పిల్లారా, అంత టెస్ట్ మనీ లోకం ఎవరికి ఉండదు. 5 సంవత్సరాలు ఒక పిల్లకి పెళ్లి కావట్లా. ఎన్నోసార్లు చెప్పాను మీకు, మళ్ళీ చెప్పాలి సందర్భం వచ్చింది కాబట్టి. 44 మంది కాపర్లు ఎవడి వల్ల గల మొగుడు తేటం నేను తెచ్చాను తెలుసా. నేను చెప్పినట్టుగా ఫుడ్ తింది, నేను చెప్పినట్టుగా నిద్రపోయింది, నేను చెప్పినట్టుగా వాటర్ తీసుకుంది, బుగ్గలు పెంచింది, ఎత్తుపళ్ళు కాస్త లోపలికి వెళ్ళిపోయాయి, బుగ్గలు కాస్త బయటకు వచ్చాయి. అబ్బాయికి ఆడికి అసలుకే మెల్ల కనబడుస్తావు. సాయంత్రం అయితే రేజీ కట్టి ఏదో అడ్డగట్టాం చేయలే. అలాగని మనం ఏమైనా ఫ్లెక్సీలు ఇసామా? పలానా కుటుంబాన్ని మేలు చేసామని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేయలే, కష్టానికి ఎదురు చేయలే. ఏమైపోయినాయి అవన్నీ? నాకు కావాలా? నాకెందుకురా? నేనే ప్రధాని వద్దనుకొని బతికే మనిషిని, నాకెందుకు ఇవన్నీ? మీరు దేవుళ్ళు కృతజ్ఞత కలిగి బతకవలసిన వారై ఉండాలి. అందుకు మీకు పునాదేశాను. అది మీరు మర్చిపోయారనుకో, మళ్ళా ప్రార్థనతో రివర్స్ వచ్చి దానికి రాదా? ఎంత పొగరుండి మనిషికి, మా నాలుగుల చేత మేము సాధించేదము. మేము వాళ్ళకోళ్ళకి చెప్పి ఒక అమ్మాయికి పెళ్లి చేసాం, 2 అమ్మాయికి పెళ్ళి లైన్లో పెట్టాం, ఆమెకి విజిటింగ్ కార్డులు, ఫంక్షన్ హాలు, రేయంబొగులు వెనకాల తిప్పి, ఎవరికి? చంద్రకళకి. వాళ్ళమ్మాయి 2 అమ్మాయికే. ఆ పిల్లని ఒక లైన్లో పెట్టి, ఆ కుటుంబాన్ని ఒక లైన్లో పెట్టి, ఇలాంటి ఎన్ని కుటుంబాలు చెప్పండి? ఇది మన గ్రేట్ కోసమా? దేవుని మనసు అనేది న్యాయం చేస్తుంది, ఎట్ అ టైం ఖండిస్తుంది. గుర్తుపెట్టుకోండి. న్యాయం చేసాములే, కొంచెం స్వతంత్రం ఇచ్చాములే, కొంచెం కుదరదు. ఖండింపు 100% ఉంటుంది. ఎందుకంటే పరిధిలో ఉన్నాం మనం. ఇక్కడ పరిధి దాటిపోకూడదు. ఏది చేసినా ఆ పరిధిలోనే చేయాలి. బౌండరీ దాటిందంటే మన చేతుల్లో ఉండదు. అది విజిటింగ్ కార్డులు వేయించి, కన్స్ట్రక్షన్లు కలిసి, వాళ్ళని కలిసి, వీళ్ళని కలిసి, ఫ్లెక్స్లు వేయించి ఎంత డెవలప్ చేశాను తెలుసా? కానీ వాక్యం ఇష్టపడరు. ఇంకా అలాంటప్పుడు ఇంకెందుకండి? వాక్యాన్ని ప్రేమించే వాళ్ళే దేవుడు కావాలండి. అది లబ్ధి పొందుకొని అలా వెళ్ళిపోయి మనల్ని పక్కనే చేసి, మనల్ని దేవుణ్ణి పక్కనే చేసి, ఇదంతా మా కష్టం. అవును, నీ కష్టమే. మరి నీ కష్టానికి పునాది ఎవడో చెప్పరు కదా. ఎంత గొప్పదండి బైబిల్. ఇదంతా ఎవరో తెలుసా? మారు వేషగాళ్ళు. ఎంతమంది ఉన్నారు మీరు చూడండి, ఎంతమంది ఉన్నారు మీరు చూడండి. మా నాలుకల చేత మేము సాధించేదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు అంటే ఇక్కడ మళ్ళీ ఆ ప్రభువు అనుకో, మాకంటే పయ్యోడు, మాకు పైన కింద ఎవరు లేరు, మొత్తం మేమే. ముతకటావులో సినిగిపోయిన బతుకు, 5 సంవత్సరాలు బోగలేని వ్యవహారం, నా ముందు కటింగా. మీకు మళ్ళీ చెప్తున్నా, ₹1,00,00,000 ఇల్లు, ₹1,00,00,000 కారు మీరు త్వరలో చూస్తారు. నేను ఒక్కసారి ఫిక్స్ అయితే నా మనసు మార్చాలంటే భూమి మీద మనిషి వల్ల కాదు, మళ్ళీ నేనే తగ్గాలి. అది ఎంత కాన్ఫిడెంట్లో ఉంటుంది అసలు, నాకు పీక్స్లో ఉంటుంది. నాకు ఒక్కసారి స్టడీ చేసి కూర్చున్నానంటే దాన్ని అందుకొని నేను వెనక్కి రాను. ఇప్పుడు నా లైఫ్లో ఫెయిల్యూర్ లేదు. అఫ్కోర్స్ కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అవి కామన్గా వస్తాయి. నేను వాటిని ముందుగానే పసిగడతాను. ఎస్, ఈ రోజు ఇలా ఉంటుంది, రేపు ఇలా ఉంటుంది, ఎల్లుండి ఇలా ఉంటుంది. అయినా సరే చెదరని ధైర్యంతో ఉంటా, ఎక్కడ డల్ అవ్వను. అది ఎందుకంటే రోజు అనేది దైవాధీనంలో ఉందని చెప్పే ఒక కాపర్ని నేను. ఈరోజు నాకు బాధగా అనిపించవచ్చు, కానీ ఈరోజు నా దేవుడు ఆధీనంలో ఉంది కాబట్టి ఇక నాకెందుకు బాధ? నాకంటూ ఒక లక్ష్యం ఉంది. అది షార్ట్ పీరియడ్లో గోల్ రీచ్ అవుతున్నాం తెలుసా. నెక్స్ట్ మంత్ బ్రాంజ్ డైరెక్టర్ అయిన వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఇన్ మై కంపెనీ. కొట్టట్లేదా? ప్రియమైన దేవుని పిల్లారా, దాన్ని ఎందుకు ఎంచుకున్నాం?
అనేక ప్రాంతాల్లో సువార్త చెప్పాలి. 2-3 సంవత్సరాల మట్టి నేను ఏ ఇంటికి ఏ ఫంక్షన్కి వెళ్ళలేదు. ఇప్పుడైతే ఫుల్ ఫ్రీడమ్. సువార్తకు సువార్త, లైఫ్కి హై లైఫ్, ప్రతి దానికి ఉంటుంది. మనల్ని ఎవరు రాపేది? దైవ కృప లేనిది మనం ముందుకెళ్తామండి దేనికైనా? చెప్పండి. క్రైస్తవుడికి ఫస్ట్ ఆ కాన్ఫిడెంట్ లెవెల్ ఏది? అసలు ముందు మనకు కాన్ఫిడెంట్ ఉండదండి. మనకు ఏ కాడికి ఈ రోజులో తిన్నామా, తెల్లారిందా, పడుకున్నామా, అయిపోయింది. ఈరోజు చూసేవాడు ఆ రోజుని పూర్తిగా చూడలేడు. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పుడు కూడా మా నాలుకల చేత మేము సాధించేదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందరు. మా పెదవులు మావంటే మేము మాట్లాడింది మాకెవరు నేర్పలా. ఈరోజు ఇలా మేము మాట్లాడుతున్నామంటే మేమే నేర్చుకున్నాం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళంతా కూడా ఎవరయ్యా అంటే డిస్గాయిస్. ఈ టైప్ క్యాండిడేట్ వీళ్ళంతా. ఈ రోజున మనం మాట్లాడుతున్నామంటే చిన్నప్పుడు అమ్మకి చదువు లేకపోయినా అమ్మ నేర్పినటువంటి మాటలే ప్రియమైన దేవుని పిల్లరా. తెలుసా, ఫస్ట్ మన గురువు తల్లి కదా, తల్లి నేర్పిద్ది. అమ్మ, అత్త, అక్క అని ఎవరు నేర్పుతాడు? జీవితంలోకి వచ్చిన తర్వాత, దేవుళ్ళకి వచ్చిన తర్వాత బ్రతుకుని దేవుడు ఖచ్చితంగా నేర్పడా? మరి ఆ క్రెడిట్ దేవుడికి ఎందుకు ఇవ్వలేకపోయాం మనం ఈ రోజున? ఎందుకు ఇవ్వలేకపోయాం? ఇదంతా మా కష్టమేనండి. ఇదంతా మా కష్టమే. నీ కష్టం కాదు, నీ పాడు కాదు. నీ పెళ్ళం సొమ్ముతో కట్టావు. ఎవడన్నా పెళ్ళం సొమ్ముతో ఏమన్నా ఇంత గ్లాసు కొట్టి సిగ్గు కదండి మొగోడికి. ఎన్నిసార్లు చెప్పాను నేను? అత్తవర సొమ్ము గ్లాసు ఒకటి కడ్డి ముందు కనబడితే దాంట్లో టీ ఎడ తాగుతుందా? ఆడమొక్కడు తాగుతాడు దాంట్లో టీ. వాళ్ళు ఇవ్వటం కదా, సారే వాళ్ళు ఏదో పెడతారు అంతే. అసలు నీకు పిల్లనీతి మీద అండగా నీ మొఖానికి ఏదో వాడు ఏదో పొలం ఇచ్చిండు, ఆ పొలం అమ్ముకొని ఆడింగోలాగా 2 ఇంత గది కట్టుకొని ఆ గదిలో ఉండి సిక్కనిపిదండి. నేనైతే ఊరేసుకుని వచ్చాను ఈ పాటికి. తెలుసా మీకు? మా ఆవసం ఒకవేళ మొత్తం నాకు పెట్టి ఇది నిత్తే దాన్ని అలా అన్న పక్కన ఎత్తగాని దాని మీద పొరపాటున అజమాయిషి పెడితే ఆ రోజున చచ్చిపోయిన లెక్కే. మనం మగాడని నమ్మిచ్చారు ఆ అమ్మాయిని. ఎందుకు ఇస్తారండి? మాడగాడికి ఇస్తాం మన పిల్లల్ని. ఆడదాని సొమ్ముతో కార్లు కొనుక్కొని, ఆడదాని సొమ్ముతో ఇల్లు కొనుక్కొని ఆడింగుళ్ళ గుండెమని దేవుడు ఏమంటాడు? చచ్చిపోవాలండి నిజంగా. నిజం. మనం కష్టపడితే అది మట్టి గ్లాస్ అయినా సరే మనకు ఆనందమే. అది దేవుడు నేర్పింది కాబట్టి మన దేవుని పిల్లారా. వీళ్ళంతా ఎవరో తెలుసా? డాంబికలు పలికే వాళ్ళు. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని చెప్పుకుందరు. ఎవరికి? వాళ్ళకి. మళ్ళీ డైరెక్ట్గా మనం చెప్తారంటే మనతో ఎందుకు మాట్లాడతారు, కానీ అట్లా ఎవరో చెప్పరు. మన వెనకాల ఏం మాట్లాడతారు? ఆయన చేసింది ఏం లేదు, ఏం చేసిన తోటకూర కట్ట, ఇలాంటివి వస్తాయి పెరిపోతాడు. ఇక్కడ ఎవడు అడుగుతున్నాడు? ఇక్కడ ఎవడు అడుగుతున్నాడు? దండలేండి, గజమాలని ఎవరు అడుగుతున్నారు? ఇక్కడ దేవుడికి కృతజ్ఞత కలుగు. నువ్వు సంఘములో విన్న మాట నీ మనసును మార్చి, నీ జ్ఞానాన్ని పెంచి, ఒక కాపరి ద్వారా నీకు మార్గాన్ని దేవుడు వేసినప్పుడు ఇవన్నీ ఎలా మర్చిపోతామండి మనం? అసలుకి కుక్క కూడా మరవదు కదండి. ఇలాంటి ముసుగు వీరుల మధ్య మనం సహవాస జీవితాన్ని కలిగి ఉంటున్నాం అన్నది ఎంత భయంకరంగా చూడండి. నేను ఎప్పుడైనా సరే నాకు నచ్చకపోతే కొట్టా తిట్ట అలా తీసి అలా పక్కన పెడతా అంతే. నీ సావు నువ్వు సావు, మళ్ళా నా దారిలోకి రాకు. ఎందుకంటే నేను ఒక్కసారి పక్కన పెడితే మళ్ళీ కమిట్మెంట్ అవ్వను నేను. దేవుడు చెప్పలేదా? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము రుచి చూసి మరలా తప్పిపోతే వాడిని నూతన పరుచుట అసాధ్యము. ఇక మన వల్ల కాదు. ఇంకా విన్నాడా బాగుపడతాడు, దేవుళ్ళు ఉన్నాడా గొప్పోడవుతాడు, మాటలో కానీ మమతలో కానీ. లేకపోతే మనం ఏం చెప్తాం? లోకానుసారంగా నీతులు ఎవడైనా చెప్తాడు. దైవికంగా చెప్పే మాటలే జీవితానికి ఆదర్శప్రాయంగా నిలుస్తాయి. అందుకే దేవుడు ప్రామాణిక గ్రంథంగా బైబిల్ ఇచ్చాడు. లేకపోతే మీ తాత మీ ముత్తాత మాట్లాడిన మాటలన్నీ రాసి మీకు ఇవ్వకపోయిందా ముందు తరానికి?
ఇస్తారు కదా. చాలామంది పెద్దలు కూడా చెట్ల కింద కూర్చొని చెబుతుంటారు, వాళ్ళ మాటలు వచ్చేసి ఇచ్చేవాడే కదా దేవుడు. గ్రంథాన్ని ఎందుకు ఇచ్చేవాడు? వీటన్నిటికంటే శ్రేష్టం ఏదైనా ఉందంటే అది నా మాటలే అని దేవుడు చెప్పాడు. ఆ మాటలు కదా ప్రతి వ్యక్తికి కావాలి, తాతకైనా, నాకైనా, నీకైనా. అంటే మనిషికి ఇంత పొగరు ఉంటుందా అంటే పొగరు మామూలుగా ఉండదు. దేవుడి దగ్గర ఎప్పుడు యాచకుడుగానే ఉండాలి, అది తగ్గే ఉండాలి. 139:20 కీర్తన గ్రంథము, వారు దురాలోచనతో నన్ను గూర్చి పలుకుదురు. దురాలోచన కాదు. దురాలోచన అంటే దివ్య దృష్టి. దురాలోచన అంటే వాడు లోపల వెనకాల ఇది ఉంది. ఇంకా వాడు లోపల ఒకటి పెట్టుకొని దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటాడు. అది నేను ఎక్కడైనా ఎవరైనా కలిస్తే అసలు ఈ విషయాలు ఎత్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదో, వాళ్ళున్న పరిస్థితి అంతకుముందు ఏంటో నాకు తెలియదు. నేను వెళ్ళిపోయి వెంటనే ఇది మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, దేవుడు అబ్బో అన్ననుకో, వాళ్ళు అల్లాడిపోతారు. ఇంకా వాళ్ళున్న పరిస్థితులకే వెళ్ళాలి, ఆ టైం గడపాలి, వచ్చేయాలి, అంతే. కానీ మన హెచ్చులు బ్యాచ్ కొన్ని ఉంటాయి, ఆడు లేస్తే చాలు అత్తల ముందు, చుట్టాల ముందు, వాళ్ళ ముందు బైబిల్ తీసి తెల్ల సొక్కా వేసుకొని కూర్చుంటాడు మంచం మీద, లేకపోతే సోఫాలో. ఇప్పుడు చుట్టాల ముందు మంచం మీద చుట్టాల ముందు బైబిల్ తీసే అవసరం ఏమొచ్చిందండి? ఇప్పుడు నేను బైబిల్ చదువుతున్నా అని ఎవరో తెలియాలి? ఎవరో తెలియాలి? నేను బైబిల్ గురించి ఆలోచిస్తున్నానని ఎవరు తెలియాలి? మా ఆమెకు తెలియాలా? మా పిల్లలు తెలియాలా? మా బంధువులు తెలియాలా? మా సంఘస్థులు తెలియాలా? ఎవరు తెలియాలి? తెలియాలని చేసుకునేవాడిని ఏమంటారు మీరు చెప్పండి? వీడే వాడు. ఈయన ఎప్పుడు ధ్యానిస్తాడో, ఎప్పుడు రాస్తాడో, ఎప్పుడు చదువుతాడో ఏంటో అన్న ఆలోచన వాళ్ళలో కలగాలి. కానీ అబ్బాయినండే నోరు తెత్తన్ని దేవుడు మాటలేనండి. ఎందుకు అనిపించుకోవాలి అట్లా చెప్పండి? ఇప్పుడు ఎవరు వేయాలి మార్కులు? దేవుడు కదా వేయాలి. మనుషులు వేస్తే ఆగుతాయి ఆ మార్కులు. అందుకే దేవుడు చెబుతున్నాడు ఇలాంటి వాళ్ళ గురించి, వారు దురాలోచనతో నన్ను గూర్చి పలుకుదురు. దురాలోచన అంటే వాడి వెనకాతలు ఇంకా ఏదో ఉంటుంది, అది చెప్పడం. మనందరం కలిసి దేవుళ్ళు బలంగా ముందుకెళ్దాం, మనందరం కలిసి దేవుళ్ళు అది చేద్దాం, ఇది చేద్దాం, పప్పాలను కొందాం, పప్పులను కొందాం, గారెలను కొందాం, బూర్లను కొందాం చెబుతాడు. ఇన్ని బాగా చెప్తాడు. ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే సండ తీసుకుంటాడు. ఇన్ని బాగా చెప్తాడు. నెల ఫస్ట్ వీక్లో బొమ్మ పేరుతో సండాలు తీసుకుంటాడు. ఇన్ని బాగా చెప్తాడు. శవం దగ్గర ప్రార్థన చేసినా సరే సందా పెట్టాలి. ఏదో అయ్యగారు వచ్చారు అనుకోకుండా ప్రార్థన చేశారు, అంతవరకే. ఇప్పుడు ప్రార్థనకి మేము ఎందుకు ఎలగట్టాము? అంతే. చేతులు మళ్ళీ గుప్పిట్లు మరి కనపడకూడదు, బాబోయ్ కోట్లు మరి వచ్చేస్తుంది. మరి ప్రార్థన చేసిన అయ్యగారికి చేతిలో డబ్బులు పెట్టావంటే నువ్వు అయ్యగారికి పెట్టావా, ప్రార్థనకు విలువ కట్టావా? ఈ కుసంస్కృతి పోవాలి. ఇప్పుడు మన దేవుని పిల్ల పౌలు గారు ఎన్ని ఊర్లో ప్రార్థన చేశారు, ఎన్ని కుటుంబాలకు ప్రార్థన చేశారు. ఎక్కడైనా సరే జోలు బట్టో చెయ్యి బట్టు అడుక్కున్నాడండి. ప్రార్థన అనేది దేవుడిది. దేవుని బిడ్డకి ఇవ్వడానికి మధ్యలో నువ్వెవరవరా? నువ్వు లోఫర్వా, బ్రోకర్వా? కాపురిస్తే ప్రార్థన చేస్తే మంచిది కుటుంబానికి, రైట్, అంతవరకే. మధ్యలో మళ్ళీ ఇదేంటి, ఇది మధ్యలో ఎందుకు దూరింది అంటే ఇప్పుడు నిన్ను పొగడాలి. అది పలానా వాళ్ళ ఇంటికి వెళ్తే పలానా వాళ్ళకి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఏదో కాగితం తల ఆడిపోతుంది అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఎలాంటోడు కూడా కూర్చొని వాక్యాలు చెబుతున్నాడు, ఎలాంటోడు కూడా కాపరిగా సలామని చెబుతున్నాడు, అలాంటోడితో కూడా మనం ఆత్మీయంగా సహవాస జీవితం గడిపేస్తున్నాం అనుకుంటున్నాం అంతే. కానీ అది చెల్లుబాటు కాదురా అప్పాయి. అది నిన్న ఒక ఆయన చెప్పిన, బ్రదర్ బ్రదర్ మీరు ఏదైనా చేయండి, కానీ ఒకరోజు వస్తుంది మనం కారులో వెళ్ళే రోజు, అది త్వరలో, ఆ రోజు నీకు వాక్యం ఏంటో చూపిస్తా అన్న. దెబ్బకు మొహం పెట్టినా కలిగి అంటే నేను ఏమన్నా ఇండైరెక్ట్గా నీకు వాక్యం మీద అవగాహన లేదు అని చెప్పా. అది ఒకరోజు వస్తుంది కారులో తిరిగే రోజు, ఆ రోజు నీకు చెప్తాం మధ్య మధ్యలో వాక్యం.
ఆ రోజు నీకు అర్థం అవుద్ది అసలు బైబిల్ అంటే ఏంటో అని చెప్పిన. అంటే ఇప్పుడు ఇవన్నీ కనపరుచుకోవటమేనా? ఇప్పుడు కనపరుచుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి క్రైస్తవుడికి? ఎన్ని సంఘాల్లో ఇలాంటి మాయరోగం తెలుసు మీకు? ఎన్ని మాయరోగాలు, ఇన్ని రోగాలన్నీ పెట్టుకొని నువ్వు విశ్వాసిగా, నువ్వు కాపరిగా, నువ్వు పెద్ద ప్రీచర్గా నువ్వు చలామణి అవుతున్నావంటే ఏమనాలి? వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. దేవుడి గురించి మనం పలికామంటే దీని వెనకాల దేవుడి గురించే ఉండాలి. అంతే. ఇంకా దేవుడి గురించి ఆలోచన చేసి ఒక మాట చెప్పామంటే దాని వెనకాతలకు కూడా లాస్ట్ పాయింట్ దేవుడే ఉండాలి. అది దేవుడు మెచ్చుతాడు. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. ప్రమాణం అంటే అబ్బో ఇంకా వాటి చిట్టా దిత్తే చిత్రగుప్తుడు కూడా రాయలేడు అన్నీ ఉంటాయి. అన్ని ప్రమాణాలు చేసి ఉంటాయి ఇప్పటికి మనం దేవుడి మీద. ప్రభువా నీకు వట్ట డ్యామ్ డిస్క్. ఒక తొడేలు వేసి చెప్పిన, ఒకటేమో కైకేయి, ఒకటేమో కైకా సత్యనారాయణ, ఇద్దరు చెప్పిన రాబోతున్న రోజుల్లో మీరు అద్భుతమైనటువంటి మహాఘోరమైన శ్రమను ఎదుర్కొంటారు. అలాగని భవిష్యత్తు కాదు అది. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. మనం ఎప్పుడైతే దాన్ని గుర్తు పెట్టుకుంటామో మనం ఖచ్చితంగా వాళ్ళ పుర్రిని చదివేయచ్చు. రీడ్ టు మైండ్ అంతే. ఇంకా వాళ్ళు ఏమన్నా తెలుసా, గొంతుకాయ ఎట్ట కోసుకుంటాం కానీ నేను దేవుడి మనసుకు దూరంగా ఉన్నాను. నేను తలుచుకుంటే ఈ క్షణం దూరం చేస్తాను నిన్ను అనుకున్న మనసులో. నువ్వు ఉండాలన్నా పోవాలన్నా నేనే కారణం అవుతా, గుర్తుపెట్టుకో. ఎందుకంటే పరీక్ష, సువర్ణము ఖచ్చితంగా పరీక్షింపబడకపోతే అది నిలుస్తుందా? నాకు తెలియదా ఏ మనసు ఎలాంటిదో? ఎన్ని ప్రాంతాలకు వాక్యాలు చెప్పాను, ఎన్ని ప్రాంతాలతో ఉన్న మనుషులతో నాకు ప్రత్యక్ష అనుబంధ సంబంధాలు ఉన్నాయి. ఎంతమందిని చూసి ఉంటావు చెప్పండి? లక్షలాది మంది చూసి ఉంటాను నేను ఇప్పటికే. నాకు తెలీదా? ప్రియమైన దేవుని పిల్లరా, అంతే. ఆత్మీయానంది సౌమ్యకి ఇచ్చాను, కథం జం. సౌమ్య ఒకటే చేసిద్దా? రావు చేస్తాడు, స్వీటీ చేసిద్ది, శ్రీనిధి చేసిద్ది, ఎవరిస్తే వాళ్ళు చేస్తారు. అందరి పిల్లలకి దేవుని మనసులో ఆల్ రైట్స్ ఉన్నాయి. ఒకళ్ళు ఎక్కువ ఒకరు తక్కువ ఉండదు. కానీ ఆ పేరు ముందు తీసుకొచ్చి పెట్టాం, కథం కాలిపోయింది. ఇంకా ఇప్పుడు చెప్పండి మీరు, రాత రాసేది దేవుడు, రాతని చదవాలని వర్ణించేది కూడా దేవుడే. ఎందుకు? వాక్యం నిలుపుతున్న జ్ఞానం చూడండి. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. అది ఎవరిని మోసపుచ్చడానికి? మనల్ని మోసపుచ్చాలంటే అంత ఈజీగా ప్రియమైన దేవుని పిల్లరా వాక్యం ఇంత పెట్టుకున్నాం మనకు తెలీదా? మోసపుచ్చడం అర్థం ఏంటి? మనల్ని బాగా హైప్లోకి తీసుకురావటం. అదే ఒక అయ్యగారిని పొగుడుతుంటే వాడికి గాలి కొట్టపోయినా బెల్లి నొప్పిద్దంట. అట్టుంటాడు అయ్యగారు. నాకు ఎవడైనా పొగిడితే నేను వాడిని చూస్తా, వీడు వెనకాల పినిస్తూ దబ్బనంతో ఉన్నాడు రా బొక్కెట్టడానికి అనుకుంటాను. పొగడితే ఎందుకండి సంఘంలో? ఉన్నది చెప్పాలి అంతే. పొగడితే ఎందుకు మనకి? మా అయ్యగారండి పౌలు గారండి, పౌలు గారి కుంటి వెంట్రుక కూడా సరిపోను నేను. మీకు కాలు మీద ఉంటుంది, చివరి వేలి మీద వెంట్రుక ఉంటుంది, కుంటింట్రుక అంటాం కదా, దానికి కూడా సరిపోను నేను. అలాంటిది పట్టుకుని మా అయ్యగారండి అసలు పౌలు గారు చూసేట్టే ఉందండి అంటే నాకు ఎక్కడో అర్థమైపోయింది. అబ్బో, మహానుభావుడితోనే మనల్ని లెక్క కట్టాడంటే ఇది మామూలు పెట్ట కాదు, ఇది గౌసు పెట్ట. పౌలు గారు ఎక్కడ, నేను ఎక్కడ? కాలినడకన 14,000 మైళ్ళు, శ్రమలతో 15,000 మైళ్ళు తన జీవితంలో ఎన్నో చేశాడు. మనం దాంట్లో యాడ్ చేసామండి, మన పరిధిలో చేసాము, ఆయన పరిధి దాటి చేశాడు సువార్త. అలాంటి ఇంకేలా వేస్తారండి కాపరికి అంటే ఉబ్బిపోతున్నానే. పొగడతలు తీసుకోడు ఇక్కడ. దేవుళ్ళు రియాలిటీగా ఉండాలని చెప్తాం అంతే. ఇదేంటిది? దురాలోచన. అంటే అయ్యగారిని బాగా పొగట్టడం వల్ల అయ్యగారు మనకి ఫస్ట్ ప్రసంగం, ఫస్ట్ ప్రార్థన, ఫస్ట్ మాట, ఫస్ట్ అన్ని ఫస్ట్ చిత్రనే. దురాలోచన.
మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. సంఘానికి వచ్చామా, వాక్యం విన్నామా, సహోదరులాగా ఉన్నామా, వెళ్ళిపోయావా? బ్రదర్ మీరు అసలు మిమ్మల్ని చూస్తుంటే యోహాన్ గారు గుర్తొచ్చేస్తున్నారు బ్రదర్, పేతురు గారు గుర్తొచ్చేస్తున్నారు బ్రదర్ అంటే అసలు పేతురు గారు ఎందుకు గుర్తొస్తారు? అసలు ఆయన రూపం ఎలా ఉంది, ఎలా తెలిసింది? అదే నోరు తెల్లారిపాటికల్లా మళ్ళీ యోధ అని, వాడని, ఈడని, అలెక్సాండర్ అని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. పొగడత ఎప్పుడూ మంచిది కాదు. మనం ఎప్పుడు ఎవరిని పొగడకూడదు. అది అభినందించాలి. ఈ పని ఓకేనమ్మా, మంచిగా చేసాం, వెరీ గుడ్, అయిపోయింది. ఇంతేనా? ఒక ముక్కతో అయిపోయిందా? ఇంత చేస్తే టేస్ట్ మా అయ్యగారికి టేస్ట్ లేదా? ఆ టేస్ట్ అనే ఈ రోజున ఒంటికి రోగాలు తెచ్చుకున్నారు జనం, తెలుసా? టేస్ట్ బాగా ఎక్కువైతే రోగాలు వచ్చేస్తాయి. మరి ఎంత గొప్పడు చూడండి దేవుడు. దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. నీ గురించి మాట్లాడుతున్నారంటే దాని వెనకాల ఏదో కొంపల గురించే పని ఉంది అక్కడ. అది కొంపల గురించే పని ఉంది అక్కడ. మన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక 2 కుటుంబాలకైనా 3 కుటుంబాలకైనా మంది కాకుండా మనం ఏమైనా చేయగలిగామా అన్న లిస్ట్ ఉందా అండి? మనలో ఉంటుందా అండి? అది లేని బతుకులు ఏం బతుకులండి. ఎవడింట్లో వాడు తెచ్చుకొని, ఎవడ కొండలో వాడు వండుకొని, ఎవరి సెట్లు వాడు రుద్దేసుకుని, ఎవరి పేట్లు వాడు ఎక్కడికేసుకుని నాకేసుకుంటే ఏం బతుకండి? ఆ బతుకు కుక్కనేం కదండి. అది క్రైస్తవుడు బతుకు అవాత ప్రియమైన దేవుని పిల్లారా. అది ఈ లాట అయిపోయి మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మామూలుగా ఉండదు. మరి అది 15:12 సామెతల గ్రంథము. అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు. ఎవరు గద్దిస్తారు మీరు చెప్పండి? అయ్యగారి వల్ల కాదు గద్దించటం. సంఘములో కాపురనేవాడు గద్దించటం మానేసి శతాబ్దాలు దాటిపోయింది, తెలుసా? ఏ సంఘులుగా మీరు వెళ్ళండి, గద్దించడు. ఏంటమ్మా లేటుగా వస్తున్నారు ప్రార్థనకి, తొందర రావచ్చు కదా, అది అంటమే కష్టం వాడికి. అది కూడా అంటావు. ఇక వాక్యంలో గద్దింపు ఏ సంఘంలో ఉంది? గద్దించడం అంటే నువ్వు అజ్జేయద్దు, విజ్జేయద్దు, ఇది కాదు. దేవుడి మాటని ఉన్నది ఉన్నట్టుగా దైవ శ్రాగిలో అందించాలి, అంతే. అంతేగాని నువ్వేదో సింహాన్ని గుండెలో గుద్దేస్తాను కాదు ఇక్కడ. అపహాసకుడు తన్ను గద్దించు వానిని ప్రేమించడు. ఇది గద్దించటం. అది అపహాసకుడు అంటే వాడు వాక్యం విండో ఊకే చెవులు పెళ్లి పెట్టుకుని తెప్ప, ఎదురు పిల్లగాల ముక్కులు చేతులు పెట్ట ఈ పని చేస్తుంటారు వాడు. సంఘానికి వచ్చామంటే సిట్ రైట్ కదండి. వచ్చామా, మంచి కూర్చున్నామా, బైబిల్ తీసామా, ఏం చెబుతున్నారో ఉందా లేదో చూసామా, నోట్ చేసుకున్నామా, ఇది కదా. వీడు అట్ట కాదు. వీడు ఊరికి అటు చూడ ఏముందరా? ఏముంది? ఏముంటుందండి? వాక్యం ఎప్పుడైతే రియల్గా ఆడి గుండెకి తాకిద్దో, వాక్యం అంటేనే తాకాలి. ఎందుకు? 4:12 ఏప్రిల్ అదే చెప్పాడు. వాక్యము 2 అంచుల గల ఖడ్గము వంటిదై ఆత్మలను, కేళ్లను, మూలుగును చీల్చి దూరినంత మట్టుకు వెళ్ళిపోద్దే, అలా వెళ్ళాలి వాక్యం. 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదై కేళ్లను, మూలుగను అంత లోపలికి వెళ్ళగలిగి అక్కడ ఏదైతే ఉన్నదో దాన్ని టచ్ చేసిద్దే, అది వాక్యం అంటే. అలాంటి వాక్యాలు ఎక్కడున్నాయండి? యెహోవా దేవుడు సింహాసనాసీనుడై ఆ మందస్సు ముందు కూర్చొని నీ కోసం చూస్తున్నాడు. ఇందుట్లో నీ గద్దింపే ఉంది? అసలు మందసాలు ఎక్కడే? ఫిలిస్తీన్ల చేతులు ఉంచి దావీదు గారు మందసం చెప్తున్న మందసం ఎంత ఉంది, 2 కర్రలు కట్టి దాన్ని తీసుకొస్తున్నాడు. ఇంత మందసంలో దేవుడు ఉంటాడా? ఇంత మందసంలో దేవుడు ఉంటాడా? యెరూషలేములోనే దేవుడు ఉండడు. సొలొమోను ద్వారా కట్టించిన యెరూషలేములోనే దేవుడు ఉండడు. ఎక్కడుంటాడు? నేను వారిలో నివసించి
సంచరింతును. నాలో ఉంటాడు, నాలో ఉంటాడు, నాలో ఉంటాడు, నీలో ఉంటాడు, మనలో ఉంటాడు. దేవుడు నివసించేది మనలో అయితే వీడు ఏకంగా వీటికి విలువిస్తూ ఉంటాడు. అబ్బా అది అట్టా ఇది ఎట్టా కట్టడం అట్టా అని. కట్టడాలదే ఉందిరా, ఇది కాకపోతే ఇంకొకటి కడతాము. ఇంత ఇంట్లో ఉన్నాం, ఇప్పుడు అద్దెంట్లో ఉన్నామండి. పర్లేదండి, జీవితానికి అద్దెళ్ళు చిన్న పని ఉంది సరిపోద్దులే అనుకుంటాం. ఇంకో స్టెప్ వేయాలా? ఒక మనిషిగా నువ్వే అద్దెంట్లో నుంచి ఇంకొక ఇంట్లోకి పోతుంటే దేవుడు ఒక ఇంట్లో తగ్గింట్లో పోడాట. ఇది కూడా తెలియదు మనకి. అంటే వీళ్ళంతా ఎవరో తెలుసా? వాక్యం మీద పూర్తి అవగాహన అనేటువంటి వారండి. అది వాక్యం ఎప్పుడైతే వచ్చిందో దాన్ని తీసుకోడు. వాక్యం అనేది గర్జిస్తుంది, వాక్యం అనేది గర్జన చేస్తుంది, వాక్యం అనేది వాత పెడుతుంది, వాతలు తేలికగా కొడుతుంది. వాక్యం అంటే ఏమనుకుంటున్నారు మరి? ఇప్పటి వరకు మనకు టచ్ అవ్వలేదు కాబట్టి, అన్ని కామెడీ జోనర్లో సినిమాలు చూసాం కాబట్టి మనకు సీరియస్ అర్థం కావట్లా. అది మన మెంటాలిటీ. ఈ అభాషకుడు అంటే వాక్యాన్ని తృణీకరించే మనసు గలవాడు. తన్ను గద్దించు వారిని ఎప్పుడైతే దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా ఇలా వచ్చిందో అది చెప్పాడో ప్రేమించదు. ఇంకా వాడు జ్ఞానుల ఎద్దకు రాడు. వీడి సహవాసం మొత్తం లతుకూరు సహవాసమే. అది వీడి సహవాసంలో ఎవడు వీడి దారి చూపించడు. అది ఎందుకో చెప్పండి? అంతే. ఆడికి ఇప్పుడు ఒళ్ళు చుట్టూ పొగడతలు కావాలా. అది ఆ టైప్ అన్నమాట ఈ క్యాండిడేట్. వీళ్ళు ఎవరయ్యా అంటే డిస్గైజ్. బాగా ముసుగును చూసారా? ముసుగు వీరుల కంటే గొప్ప ఘోరంగా ఉంటారు అన్నమాట వీళ్ళు. మారువేషగాళ్ళు వీళ్ళు. ఎలాంటి వారు విశ్వాసులుగా మన చుట్టూన్నారా? కాపర్లుగా మన ముందున్నారా? మరొకరుగా కనబడుతున్నారా? చాలా జాగ్రత్త అని చెప్పాడు దేవుడు. ఈ చిత్రం ఏంటంటే ఆ విజన్తో చూసే మనసు మనకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవడైనా సరే 2 మొక్కలు దేవుడి మాటలు చెప్పిండంటే దాంట్లో పరమార్థాన్ని అడిగితే వాడు చెప్పలేడు. అయినా సరే మనం చాలా రెస్పెక్ట్ ఇస్తుంటాం వాడికి. అది వాక్యాన్ని ప్రేమించలేని వాడు, వాక్యంలో లోతులు చెప్పలేని వాడు, వాక్య ప్రయాణాన్ని అందించలేని వాడు కూడా ఈ రోజున దేవుడి గురించి మాట్లాడుతున్నాడు అంటే షేమ్ కాదా? అందుకే దేవుడు చెబుతున్నాడు 15-12 సామెతలో, తన్ను గద్దించు వారిని ప్రేమించడు, ప్రేమించడు, ప్రేమించడు. మరి ఎవరిని ప్రేమిస్తాడు? లేతే ఫేస్బుక్లోనో స్టేటస్లోనో దేవా నీ కృప నాకు అని పాటలు చూసినా మామూలు వేసిగాడు కాదు వీడైతే. అది లేతే ఇంక పోయి ఆన్ చేస్తే దేవుడు మాట్లాడుతుంది ఇంక వీడు. అది పోయేటప్పుడు ఎన్ని చెవులకి వినపడతాయి, శేషం పూసుకోవాలి. ఎన్ని వినపడుతుంటాయి, వినకుండా శేషం పూసుకోవాలి చెవులు. మరి రింగుటను కూడా అసలు మామూలు కూడా మరి. అది ఎలాంటి పాట వస్తే అంత అసలు వర్ణించలేమన్నమాట. తప్పు కాదు, కానీ ఇంటర్నల్గా నీ మనసు కూడా అదేనా? అది లోకంలో ఉంటున్నాం మనం. సాతానుడి సింహాసనం ఉన్న స్థలంలో ఉంటున్నాం మనం. ఒక చిన్న మాట, ఒక చిన్న భావంతో కూడిన పాట నీ మనసుని కృంగదీసి కుసించజేసి ఏదో ఆయిల్ పడితే కరిగిపోయేదానిలాగా ఉన్నటువంటి విశ్వాసం అయితే అసలు నువ్వు క్రైస్తవుడే కాదు. అది క్రైస్తవుడు అంటే చుట్టూ ఏం తగిలినా సరే తొలగను విశ్వాసం ఉంటుంది, వాడు క్రైస్తవుడు. ఒక పాట నిన్ను కృంగదీస్తే, ఒక పాట నిన్ను వెనక్కి లాగితే, పాటకే నీ విశ్వాసం కరిగిపోతే నువ్వేమైనా ధర్మాకోలు సీటు వారా కరిగిపోవటానికి? ఈ కంటితో లోకంలో చూస్తూ ప్రయాణం చేస్తున్నావు. ఇన్ని కనపడతాయి ఈ కంటికి. ప్రతిదానికి కకలకలం అయిపోతుంది మనం. అంటే అంత నిగ్రహం లేని మనసు మంది. పాటకిడలు లేకపోతున్నావు. పైగా మళ్ళీ ఎదురోళ్ళు అంటాడు ఏంటండి ఆ పాటలు. అవును, ఈ పాటలే ఇష్టం నాకు.
నాకు అయ్యే ఇష్టం. నా ఇష్టాన్ని కాదని హక్కు భూమి మీద ఎవడికి లేదు. ఎందుకంటే ఇది దైవుని ఇష్టం కాబట్టి. నాది పౌలు గారిని పిలిచారు, చూస్తారన్నమాట. ప్రతిదీ బేస్లో ఉండాలి వాక్యంతో. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము పౌలు గారిని పిలిచారు, వెళ్ళిపోయాడు, చెప్తున్నాడు. 18వ అధ్యాయము ఓకే. 17వ అధ్యాయము 22వ వచనం. ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారు ఉన్నట్టు నాకు కనబడుచున్నది అన్నాడు అక్కడ. అంతే. ఏథెన్సు నగరం అంటేనే మొత్తం గుళ్ళు గోవాలతో బొమ్మలతో నిండిపోద్ది. వాళ్ళ కాడికి వెళ్ళి అబ్బబ్బబ్బ మీ భక్తి చూస్తుంటే అసలు అమోఘం, అన్ని విషయాల్లో మీరు భక్తి పరులు అన్నాడు. ఇప్పుడు అన్ని విషయాల్లో భక్తి పరులు అంటే మరి దేవుళ్ళు కూడా వాళ్ళు భక్తి పరులు అయి ఉండాలిగా. వాళ్ళు అసలుకే అన్యులు నమ్ముతున్నారు. అన్ని విషయాల్లో మీరు, సమస్త విషయాల్లో మీరు అతి దేవతా భక్తి గలవారంటే మీ భక్తి అసామాన్యమైనది, మామూలు భక్తి అయితే కాదు. మనం అంటాం వేరే వాళ్ళని, వాళ్ళదేం భక్తి అండి, రాయికి రప్పకి పుట్టకి దారం కడతారు, దివ్యాన్ని కడతారు, వాళ్ళతో మనకి ఇది మనం అనేది. అది ఆడికి నిజంగా భక్తి ఉంది. 4ంటికి లేచాడు, సన్నిధితో స్నానం చేశాడు, ఆడితో దారం తీసుకుంటూ ఎత్తుకుంటూ తీసుకుంటూ ఏదో కట్టుకుంటూ మంచిగా బెగేసుకుంటూ నడుచుకుంటూ పోయిండు, చెప్పులు లేకుండా 2 కిలోమీటర్లు పోయిండు, చెట్టుకి కడతాడు. ఆ టైం కానీ వాడు ఇచ్చేసినట్టు విధానం కానీ చూడు, వాడు నేర్చుకున్న దాంట్లో ఆ టైంలో వాడికి ఏదో నేర్పారు, వాడు దాన్ని పాటిస్తున్నాడు. మనం 5ంటికి లేచి ప్రార్థన చేస్తామండి, చేస్తామా? పడుకునేటప్పుడు కూడా బుడిక్కిని చేస్తాం ప్రార్థన, అంతే. టిక్ అయిపోయింది ప్రార్థన. అది కూడా చేస్తలేదు, లేదు. అది అయినా వాడిని విమర్శిస్తాం మనం. వాడు పాటలేదో వాడు పడుతుండ, వాడితో మనకి ఎందుకండి? వాడితో మనకెందుకు? ఎదుటి వారు మొక్కుతున్న విధానాన్ని కూడా క్రైస్తవుడు అనేవాడు ప్రశంసించాలే తప్ప దాన్ని క్రిటిసైజ్ చేయకూడదు. మనకున్న మాయరోగం ఏంటంటే పొద్దునే ఎదవగాల గంట మోగుతుంటుంది కొంపలో, నిద్రపట్టి సావటం అంటాం మనం. ఆడింట్లో ఆడి గంట కొట్టుకుంటే నీకెందుకు? అలాంటప్పుడు నువ్వు మంచిగా సౌండ్ ప్రూఫ్ పెట్టించుకో ఇంట్లో, ఎవడొద్దన్నాడు? లేకపోతే ఆ ఇల్లు ఖాళీ చేయి, అమ్మేయి, అడవిలో కట్టుకో, ఎవడొద్దన్నాడు? నలుగురిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి ఉంటాయి. ఇవి కూడా నీ మనసుని గాయపరిచి నీ విశ్వాసాన్ని కురంగా తీస్తే నువ్వేం క్రైస్తవుడివి? ఏం క్రైస్తవుడు అండి? ఏం క్రైస్తవుడు చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లలు, ఇగో ఇలాంటి వాళ్ళు అనమాట వీళ్ళంతా. అంటే పైకి మాత్రం ఖచ్చితంగా వాల్ పేపర్ కూడా సిటీవే కనబడుతుంది ఫోన్లో, నిజం. లేకపోతే భార్య ఫోటో, ఎందుకంటే ఏమో దేవత, దేవుడు, అది సిరి కూడా కనపడుతుంది ఒక్కోసారి, ఇది మెప్పు. అది ఎంత నడనండి. అంటే భార్యని ప్రేమిస్తున్నానని చెప్పాలంటే ఇప్పుడు వాల్ పోస్టర్లో ఉండాలా? భార్య ప్రేమిస్తుందని చెప్పాలంటే వాల్ పోస్టర్లో ఉండాలా? ఫోన్లో ఉండాలా? తప్పు కాదు, ఆ కనపరుచుకునే విధానం చూసారా? ప్రియమైన దేవుని పిల్లారా, పైకి ఏదైతే మనం చూపించాలనుకుంటామో అది వాక్యానికి దగ్గరగా ఉంటుందా లేదా అని కూడా చూసుకోవాలి. అది అందుకే అపహాసకుడు ఇంత జ్ఞానవంతమైన మాటల కాడికి రానటువంటి వాడు, లోక సంబంధమైన జ్ఞాన విధానములో వాడు నలుగురికి కనపడాలి అని కోరుకుంటాడే, వాడి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అపహాసకుడు అంటే వాక్యాన్ని తృణీకరించేవాడు, నిజాన్ని ఎక్కించుకోలేనటువంటి వాడు. ఎప్పుడైతే వాక్యం ఫోర్స్గా ఘాటుగా వచ్చిందో వాడు తీసుకోడు. నువ్వుకే అందరం తిడతారా అండి, రామరు నువ్వు చెబుతు కానీ మరి ఎవరు తిడతారండి? ఎవరిని తిడతారు? ఇది ఎక్స్ప్లెనేషన్, వివరణ. వాక్యములో ఉన్నటువంటి భావాన్ని వివరిస్తున్నప్పుడు నీకు ఏమనిపించిందయ్యా అంటే అది తిడతాడండే అనిపించింది.
అది ఏ వ్యక్తిని తిట్టాం? ABCD to Z ఇన్నిట్లో ఎవడున్నాడో మీరు చెప్పండి. ఎవరికైతే తాకిద్దో వాడికది. అది తన్ను గద్దించు వారిని ప్రేమించడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళని ప్రేమిస్తారయ్యా అంటే సంఘానికి బాగా బులబొచ్చగా మాటలు చెప్తారే అలాంటి కాపర్లు అంటే వీళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు. అంట్లాలే గడుగుతారు, బట్టలాలే ఉతుకుతారు, సూలాలే తుడుతారు, అన్నీ ఇంకా మామూలు కదా. ఇంకా కలిపి మరి స్పూన్తో నోటు కడుక్కొని పెడతారు అయ్యగారికి. మరి అంతే కదా. అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించుడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. నిజంగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే ఈ రోజున వాక్యం కాడికి వెళ్తే అసలు బతికొస్తానా అన్నట్టుగా రావాలి సంఘానికి. ఈ రోజున వచ్చే ఆ వాక్యం, ఈ రోజున వినే ఆ దేవుడి మాట నా గుండె తట్టుకుంటుందా, నిలబడగలదా అనుకుంటే రా. అమ్మో ఇలా టైటిల్ని బట్టి చూస్తుంటే నిలబడదు. కర్రు గాల్చి అని 3 సొక్కలు పెట్టాను ఒక టైటిల్. కర్రు గాల్చా ఈ టైటిల్ నేను వినగలనా? నా వల్ల కాదు. ఇలా చచ్చిపోను, మంచిది, దేవుని స్తోత్రం. సరే కర్రు కాల్చి మెడమే పెడతాం అన్నమాట. అయితే ఓకే రైట్, వెళ్దాం, మనకు అర్థమైపోద్ది. అది ఎంత గొప్పదండి బైబిల్ చూడండి. అందుకని చాలామంది క్రైస్తవులకు ఉన్న భయం ఏంటంటే టైటిల్ని హార్ష్గా పెట్టరు. టైటిల్ని కాడికి లోక కరుణామయుడు, పాపుల ప్రేమికుడు, రక్షకులకే రక్షకుడు, యేసునా దేవుడు ఇలాంటివి పెట్టామనుకో అబ్బో ఇంక మామూడు. ఎందుకంటే అటు మొత్తం చెప్పాల్సింది ఆడే. అది యేసు ప్రేమామయుడు, మొత్తం ప్రేమే. ఇంకా మొత్తం అసలు ఇట్లా ఇంకా ఏముంటుంది ఇంకా. అది అంతే కదా. ఆదివారం సంఘం మానేత్తి చచ్చిపోతాం అది పెట్టారుకో బాబోయ్ నా సాగు కోరుకుంటున్నా అనుకుంటాను. ఇక నీ సావు నా చేతిలో ఉంటుందా, నా సావు నీ చేతిలో ఉంటుందా? ఎంత తెలుగులో మీరు చూడండి. అందుకని ఇంకా ఒకడికి ముందుకేసి ఇక క్రైస్తవ సువార్త పండగలు పెట్టాడు. ఇక పండగ అంటే దాంట్లో ఏముంటుందండి, మొత్తం ఇంకా పిల్లా జలతో తాత ముత్తాతలతో ఎగటమే మనం జరిగింది. ఇక 3 రోజులు దాకంటే ఘోరం ఉంటుంది అనమాట పండగ. అందుకే సువార్త పండగలు, స్వస్థత పండగలు అని పెడుతుంటుంది. అంతే. స్వస్థత సభలు అంటే అర్థం ఏంటి? ఇక అన్నింటిలో అన్ని స్వస్థతలే. నీ కన్నీరు తుడుస్తాడు, నీ ముక్కు కచ్చిపి ఎత్తాడు, నువ్వు సేదాల్సిన అవసరం లేదు, దేవుడు వచ్చి ఎత్తాడు చీదెత్తాడని. అంతే కదా. ఆయనకి ఏం అవసరం అండి? మీ అమ్మమ్మ ఆయన ఏమన్నా, మీ తాతయ్య మీ ముక్కు పట్టుకు చీదించడానికి? దేవుడు అండి. రేవంత్ రెడ్డి గారికి వెళ్ళి అంటవా నాకు శివుడి గారు మరి ఆ తీర్థి గారి అంటవా అంట. వాడెవడో సినిమా ఫంక్షనాల్లో పేరు చెప్పకపోతేనే 30 తిప్పలు పెట్టినాడు రేవంత్ సీఎం. ఆ సీఎంఏ కేవలం దేవుడు, మరి దేశాధిపతి కాదు ఆయన, విశ్వవిఖ్యాధిపతి. ఆయనకి ఎంత కోపం రావాలి మరి? కనపడ్డ కదా అనుకుంటున్నాం మనం కదా. అందుకే వాక్యం చెబుతుంది, ఎక్కడైతే గద్దింపు గల వాక్యం ఉంటుందో నువ్వు అక్కడికే వెళ్ళు, నీకు ఆలోచన పుట్టిస్తాడు. అది అప్పుడు క్రెడిట్ అనేది నువ్వు దేవుడికి ఇస్తావు. ఈరోజు నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నా, ఇంత బలంగా ఉన్నా, ఇలా ఉన్నా నా దేవుడే అని చెప్తున్నావు. చెప్పటమే కాదు, అది మన నీ మనసులో కూడా నీ ఊకే పలుకుతూ ఉంటుంది. అది నలుగురితో మాట్లాడినా బాగుందా ఇల్లు, మంచిగా కుటుంబం అంతా బాగుందని, అంతా దేవుని దయనండి, మా వంతు మేము ఇంతే ఆ టైప్ మాట్లాడుతాం మనం. లేకపోతే దాన్ని ఏమంటే పుసుక్కుని మనం అవునంటాం మనం కదా. క్రెడిట్ దేవుడు లేకుండా మాట్లాడితే దేవుడు కౌంట్ చేస్తాడు. ఈ రోజులో వీడు నాకు వాడి మాటల్లో క్రెడిట్ ఇవ్వకుండా మాట్లాడిండు, వీడిని ఏమనాలి చూద్దాం, ఇంత లెక్కలకు వెళ్ళిపోతుంటాడు తెలుసా. అందుకే మీరు చూడండి, ఈ రోజున మరణాలు మనుషులకి అంతు చిక్కట్లేదు. ప్రియమైన దేవుని పిల్లలు, ఎవరికి అంతు చిక్కట్లా. 35 వచ్చాయంటే చాలా గ్రేట్. ఇంకోడికి ఇట్ట చూస్తే అట్ట పోతున్నారు అంతే. నేను ఎన్ని చూస్తా అంటే రోజుకి
ఆగి మరీ చూస్తా, తప్పించుకొని పోను తెలుసా మీకు. ఏదైనా బొమ్మ కనబడితే ముందు ఆగుతా, ఏమైంది వీళ్ళకి, ఏమైంది, ఎందుకు పోయి ఉంటారు, ఎవరికి తెలియదు. రోజు కనీసం 2 లేదా 3 చూస్తా సాగులు. ఒక 70 నుంచి 50 నుంచి 70 కిలోమీటర్ల ప్రయాణంలో రోజు 2 లేదా 3 చూస్తా పోస్టర్లు. అప్పుడే 23 ఏళ్ళు, 35 ఏళ్ళు, లాస్ట్ 35 లాస్ట్, ఇంకా వాడికి 100 ఏళ్ళు నిన్నట్టే. ఇంకా ఎందుకు ఈ మరణాలు జరుగుతున్నాయి ఎవరికి తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. కానీ పోయేడు పోతుండో పుట్టోడు పుడుతుండ కాబట్టి ఈ లెక్కలోకి రావట్లేదు. ఆ శవం మన ఇంట్లోది కాదు కాబట్టి మనకు అర్థం కావట్లేదు. అంతే, ఎవరైనా అంతే. కానీ ఒక క్రైస్తవుడికి మాత్రం అర్థమైద్ది. అది దేవుడు చూసి చూసి రోజులో దేవుడికి క్రెడిట్ ఇవ్వని దినాలు ఒక మనిషిలో బలంగా ఎప్పుడైతే పేరుకుపోతాయో ఆ రోజున వయసుతో నిమిత్తం లేకుండా లేపేస్తారు. అంతే, ఇది దైవ సత్యం. ఒక రోజులో దేవుడి గురించిన ఆలోచనలో నువ్వు దేవుడికి క్రెడిట్ ఇవ్వకుండా గడిపిన రోజుల్ని కౌంట్ చేస్తే ఖచ్చితంగా ఆ దినాలు అనేవి పేరుకుపోతే వాడు ఎవడైనా సరే పోతాడు. వాడు నమ్మినవాడా నమ్మనివాడా కాదు, ఎవడైనా పోతాడు. అందుకే క్రైస్తవుడిని ఎందుకు దేవునికి ప్రార్థన చేసి మొక్కమంటాం అంటే, ఇచ్చిన రోజును బట్టి, ఇచ్చిన స్థితిని బట్టి నీకు వందనాలను ఆయన ఒక్క ముక్క చాలండి తండ్రికి ఆనందపడిపోతాడు. అబ్బా, ఈ రోజులో నన్ను దేవుడు నా బిడ్డ నన్ను తలుసుకున్నాడు. రోజులో ఒక్కసారి తెలుసుకున్నా సంతోషపడే దేవుడండి మన దేవుడు. ఆ క్రెడిట్ కూడా ఇవ్వకపోతే ఎట్లా? అది ఇవ్వాలంటే గద్దింపు గల వాక్యం కాడికి నువ్వు రావాలి. ఊరికే బంగారం ఎత్తాడు, ఎండు ఎత్తాడు, అది ఎత్తాడంటే ఎందుకు ఎత్తాడు? 2000 సంవత్సరాలుగా పేదవాడిగానే ఉన్నాడు. మరి దేవుడు ఇవ్వాలి కదా. చర్చిలు చాలా వచ్చాయి, వీళ్ళు నేర్పేది అదే, మరి ఇవ్వాలి కదా. కాపర్లేమో ఎకరాలు వెనకాల ఎత్తున్నారు, విశ్వాసులేమో మొత్తం కోల్పోయి వెనక్కి వెళ్ళిపోతున్నారు. మోసపూరితం కాదా అప్పుడు మన దేవుని పిల్లరా? మూడు 12 లాస్ట్ మాట. హెబ్రీ సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునుడి. జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసం లేని, దేవుణ్ణి విడిచిపోతున్నావు, విశ్వాసం ఉంటే విడిచిపోతున్నావు అంటే నిజంగా నువ్వు ఎలాంటి స్థితి విశ్వాసంలో ఉన్నావో నువ్వు ఆలోచించు. వెలుగు కాడికి రాని వాడు దుష్ట ఆలోచన గలవాడు. మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్తాడో తెలుసా మీకు? లోకంలోకి వెళ్ళడం. ఎందుకు? లోకంలోకి వెళ్తే తిరిగిపోతారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నిజాన్ని ప్రేమించలేని విశ్వాసి ఎక్కడికి వెళ్తాడయ్యా అంటే లోకంలోకి వెళ్ళడు. దేవుడి మీద కోపంతో వెళ్ళడు. తెలుసా, నాకు దేవుడి మీద చాలా ప్రేమ ఉంది, ఇక్కడ కంటే అక్కడే నాకు కంఫర్ట్గా ఉంది అంటాడు. కంఫర్ట్ అనేది ఎక్కడుంది మీరు చెప్పండి? ఎక్కడుంటుంది కంఫర్ట్? అసలు భూమి మీద పోరాటమే. భూమి మీద మానవ జీవితంలో పోరాటం అనేది ఎప్పుడు ఉంటుంది. కంఫర్ట్ ఎక్కడుంది? ఇక్కడ ఎక్కడుంది? ఆ పదానికి అర్థం లేదు. భూమి మీద మనం పోరాటం చేస్తున్నాం ఈ రోజున అన్ని రకాలుగాను. ఇంకా కంఫర్ట్ ఎక్కడుంది? అయినా మాట్లాడతాడు. మళ్ళీ లోకంలో కలిసిపోతే చూసావా అంటారని చెప్పేసి మళ్ళా వీడు ఇంకో సంఘాన్ని అనుకుంటాడు. ఆ సంఘం వీడికి కంఫర్ట్ సంఘం. వీడి కంఫర్ట్ సంఘం అదే. వీడి ఎచ్చులు, వీడి కథ, వీడి సోది అన్నీ ఒక్క నిజం ఉండదు, అన్నీ అబద్ధాలే. అది ఎవరు చెబుతాడు? వీడు కొత్త ఊరు చెబుతాడు. కొత్త వాళ్ళకి ఎందుకని ఆ చర్చి మనిషి చర్చికి వచ్చాట, ఆ చర్చిలో వాక్యాలు ఈడమ్మా. అసలు ఎంత అబద్ధం అండి! దేవుడి మీద నింద. వీడు ఎవరికి భయపడలేదు తెలుసా? అసలు దేవుణ్ణి లెక్కలేండి, వెంట్రుక వాసితో సమానంగా చూస్తాడు తెలుసా దేవుణ్ణి. పిల్లని మాత్రం ఇక్కడ చూస్తాడు, అది బాగైనా బోగైనా ఏడు చూస్తాడు. దేవుని మాత్రం వెంట్రుక వాసి తీసేస్తాడు. నిజం. ఎంత అనుభవం ప్రియమైన దేవుని పిల్లారా. చదివి వచ్చాం చిన్నప్పుడు ఆ నుంచి. తెలుసా మీకు? లోకాన్ని చదవటమే ఎక్కువైపోయింది బైబిల్ కన్నా. ఎంత
వాక్యం కాడికి వస్తే ఇవన్నీ అర్థమవుతాయి మనకి. అది జీవము గల దేవుణ్ణి విడిచిపోయిన వాడు మరలా వేరే సంఘాన్ని ఎదుగుతాడు. లోకంలో కలిస్తే వాడి మీద నింద వచ్చేద్ది. అదే సంఘంలో ఉంటే ఏదైతే ఏందో సంఘం ఆ కంఫర్ట్లో ఉండడుగా. ఇక మొత్తం పీస్ అని లెక్కేస్తారు అంతే. ఇవన్నీ వీడు చెబుతుంటాడు. వీడు ఒక దద్దమ్మ కాపరి, వీడు నమ్ముతుంటాడు. ఈరోజు వీడిని బొక్కేస్తాడు. అది ఎంత చూసారు, ఎంత నట సార్వభౌమ. గద్దింపు వాక్యాన్ని స్వీకరించలేని వాడు, దేవుని మాటని అంగీకరించలేని వాడు విధానం ఇది. జీవము గల దేవుణ్ణి విడిచిపోనట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందరినో ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. అది జాగ్రత్తగా చూసుకోండి. వాక్యాన్ని ప్రేమించే గుండె, వాక్యాన్ని ప్రేమించే హృదయము దేవుడి మాటను సంపూర్ణంగా ఆస్వాదించే, అవహానించే ఒక మంచి మనస్సాక్షి నాలో ఉన్నప్పుడు దుష్ట ఆలోచన నాకు ఎందుకు వస్తుందని నువ్వు బలంగా నిలబడిపోవాలి. వాక్యాన్ని ప్రేమించకపోతే సంఘం ఎందుకండి? నెలకోసారి బో కోసమా? ప్రేమ విందు, అది ప్రేమ విందు కాదు, అది దినవిందు. ప్రేమైన దేవుని బల్ల సంఘానికి వస్తున్నామంటే వాక్యం వినటానికి, వాక్యాన్ని గ్రహించడానికి, వాక్యం కొరకు. అది అందుకే రావాలి సంఘానికి. వాక్యం లేని సంఘం జీవం లేని శవం. సంఘం అంటేనే వాక్యం ఉండాలి. అది స్కూల్ అంటేనే పాఠాలు చెప్పే టీచర్లు ఉండాలి. అది స్కూల్లో అందరూ కార్మికులు ఉన్నారనుకోండి, మున్సిపల్ కార్మికులు ఉన్నారనుకోండి, వీడేం చేస్తాడు? పోయి అటు చెత్త వేస్తాడా? స్కూల్కి ఎందుకు పంపిస్తాం పిల్లల్ని? ఎందుకు పంపిస్తాం? ఒక మంచి అనుభవంతో కూడిన టీచర్లు ఉంటారు, మంచిగా పిల్లల మనసుతోని చదివి నేర్పే టీచర్లు ఉంటారు. అందుకని ఆ స్కూలు దాంట్లో చేర్పించడం కొరకు మనం చాలా ఇష్టపడతాం, ఫీజు ఎక్కువైనా సరే. ఈ ఎండలో ఆడుకున్నా పర్లేదు, బురదలో ఆడుకున్నా పర్లేదు, టీచర్లు ఏమంటారు? ఇంకా వీడికి బురద పోతారు, పౌడర్ వస్తారంటే పేరెంట్స్ ఎందుకుంటారు? ప్రియమైన దేవుడు, ప్రోగ్రెస్ కార్డు పిల్లల కోసం ఉంటారు చాలామంది, పేరెంట్స్ కోసం అది తెలుసా? పేరెంట్స్ కోసం అది. పేరెంట్స్ వచ్చి క్వశ్చన్ చేస్తారు టీచర్ని, పిల్లల కోసం మనం అనుకుంటాం. పేరెంట్స్కి అది ఆయిపట్టు లాంటిది, ఖడ్గం. మా వాడికి ఇన్ని మార్కులు ఎందుకు వచ్చాయి, మేము ఇన్ని పనుల్లో బిజీగా ఉంటాం, అందుకే మీకు ఎంత ఫీజు కడుతున్నాం, మీకు ఎక్స్ట్రా క్లాస్ కూడా చెప్పిస్తున్నారు, అయినా ఎందుకు రావట్లేదు, ఏం చేస్తారు, గాడులు కథలు అడుగుతారు. అది ప్రియమైన దేవుని పిల్లారా. కానీ సంఘంలో అడగరు కదా. చర్చికి వెళ్ళామమ్మా, వెళ్ళొచ్చాను డాడీ. చర్చికి వెళ్ళారయ్యా పక్క వాళ్ళు, వెళ్ళొచ్చామండి. అది మనకు కూడా ప్రోగ్రెస్ కార్డు ఉండి ఆ ఇంటి పక్కోడో ఆ పక్కోడో సంతకం చేస్తే బాగుంటుందని ఒక రూల్ పెట్టుంటే బైబిల్లో భలే ఉండేదండి. అది అప్పుడు ఇంటి పక్కన అందరితో హ్యాపీగా ఫీల్ అవుతాం మనం. అది వాళ్ళని మంచిగా ప్రేమించి జోల చేసి అలా చేసి పాలన చేసి చేస్తాం. ప్రేమైన దేవుని పిల్లలు, ఒకడు మార్కులు వేస్తాడని కాదు, వాక్యం నాకు మార్కులు ఎలా వేస్తుందో చూడాలి. ఇదే జీవితం. అది కాబట్టి దేవుడు గురించినటువంటి జ్ఞాన మార్గము ఎవడైతే ఇష్టపడతాడో, దేవుడు గురించినటువంటి ఆ మాట ఏదైతే బలంగా వస్తుందో ఎవడైతే స్వీకరిస్తాడో వాడు ఖచ్చితంగా దేవుడు మెచ్చిన బిడ్డగా ఉంటాడు. ఆలోచన కూడా దూరంగా ఆలోచించిన, సుదీర్ఘంగా ఆలోచించిన, అది దేవుడితో ముడిపడి మాత్రమే ఉండాలి. అప్పుడే దేవుడు మెచ్చుతాడు. అది వాక్యాన్ని స్వీకరించాలి, సుదీర్ఘ ఆలోచన దేవుడిదై ఉండాలి, దేవుళ్ళు బలంగా ఉండాలి. ఏ మాటనైనా తీసుకునేవాడిగా ఈరోజు మనం ఉండాలి. అంత స్థితిలో మనం ఉండగలిగితే మనం డిస్గ్రేస్ కింద రాం. అంటే మనం మారువేసగలం కాదు. మనం ఎవరో అంటే మారు మనసు పొందిన వాళ్ళం మనం. అది మారు వేషగాళ్ళకి మారు మనసు పొందిన వాళ్ళకి తేడా ఏదైనా ఉందంటే వాక్యం దగ్గర తేలిపోద్ది అంతే.
కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, విశ్వాసనేవాడిగా ఉంటున్న మనం, నేను కూడా విశ్వాసనే కదా, మనందరం విశ్వాసమే కదా. వాక్యం మాట తీసుకునే మనసు మనకు లేనప్పుడు విశ్వాస లిస్టులోకి రాం. సో చెప్పేవాడి కాడ నువ్వు ఎంతకాలం ఉన్నా నువ్వు లెక్క చెప్పి తీరాల్సిందే. అది కాబట్టి జీవము గల దేవుణ్ణి విడిచిపోయే మనసు కానీ హృదయము కానీ అలాంటి తలంపు కానీ నాకు లేదు. నా సుదీర్ఘమైన ఆలోచన కూడా దేవుని మాట వెదజల్లే తత్వంలోనే ముడిపడి ఉంటుంది తప్ప మరొక దానితో సంబంధం ఉండదు అని ఎప్పుడైతే మనం బలంగా వాక్యం దగ్గర సరెండర్ అవుతామో అప్పుడు ఏది మనల్ని కదిలించలేదు. ఇంకా చెప్పాలంటే నువ్వు సంఘానికి వాక్యం కొరకే రావాలి, మరి దేని కొరకు వచ్చినా నువ్వు నిలబడలేవు. అది నిలబడలేవంటే నువ్వు ఖచ్చితంగా మారువేషంతో వచ్చావు, తేలిపోద్ది అంతే ఆటోమేటిక్గా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సంఘం ఎప్పుడు కూడా బలంగా ఉండాలి, విశ్వాసం ఎప్పుడు కూడా బలంగానే ఉండి తీరాలి.